హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి ఆ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా మనం ఎంసెట్ నీట్ క్లాస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఈరోజు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్ నుంచి నీట్ లెవెల్లో ఓకేనా. నీట్ అలాగే ఎంసెట్ లెవెల్లో మనమైతే క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది రైటింగ్ నోట్స్ కాబట్టి నేను ప్రతి లైన్ కూడా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు నోట్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు నోట్స్ రాసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు రైటింగ్ నోట్స్ కాబట్టి కొద్దిగా సరిగా మీకు అర్థం కాకుండా కూడా నేను ప్రతిదీ కూడా ఇక్కడ ప్రతి లైన్ కూడా నేను మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి. అలాగే మన ఛానల్ ఓపెన్ చేయగానే రాజేష్ స్టడీస్ అనేటువంటి ఛానల్ ఓపెన్ చేయగానే మనకి ప్లేలిస్ట్ అయితే ఉంటుందన్నమాట. ప్లేలిస్ట్లో మనకు ప్రతి వీడియోని కూడా నేను ప్రతి కేటగిరీగా డివైడ్ చేసి పెట్టడం జరుగుతుంది. దాంట్లో నీట్ ఎంసెట్ నీట్ క్లాసెస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి ప్లేలిస్ట్లో అయితే మనకు ఈ వీడియోస్ అయితే మనకు పార్ట్స్ వైజ్గా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ క్లాస్లో మనం ఈ వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం సెకండ్ పార్ట్ నుంచి మనము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా మనము పార్ట్స్ వైజ్గా ఈ టాపిక్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించి ఎంసెట్ నీట్ లెవెల్లో ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్ అందరూ కూడా. ఇక్కడ మనము టాపిక్లోకి వచ్చినట్లయితే అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి అనేది ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ దట్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ ద కార్బన్ కాంపౌండ్స్. ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మనం ఎలా చెప్పచ్చు అంటే ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ అనమాట, విచ్ డీల్స్ విత్ కార్బన్ కాంపౌండ్స్. ఓకేనా. కార్బన్ కాంపౌండ్స్ గురించి మనము ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే మేజర్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే మనం కార్బన్ కాంపౌండ్స్ అనే ఒక అంశం అయితే మనకు గుర్తు రావాలన్నమాట. ఇట్ డీల్స్ విత్ కార్బన్ కాంపౌండ్స్. ఓకేనా. కార్బన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. ఓకేనా. కార్బన్స్ని అలాగే కార్బన్ సంబంధిత కాంపౌండ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఓకేనా. ఇది మనకు ఓల్డ్ డెఫినేషన్ తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి మోడర్న్ డెఫినేషన్ సార్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ డీల్స్ విత్ హైడ్రోకార్బన్ అండ్ దేర్ డెరివేటివ్స్. ఇక్కడ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ హైడ్రోజన్ అండ్ కార్బన్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ని మనం హైడ్రోకార్బన్స్ అంటాం. చాలా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పేటువంటి ప్రతి పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఆర్గానిక్ కెమిస్ట్రీ డీల్స్ విత్ హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డెరివేటివ్స్. ఓకేనా. హైడ్రోకార్బన్స్ని అలాగే వాటి యొక్క డెరివేటివ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఓకేనా. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటంటే హైడ్రోజన్ అండ్ కార్బన్ రెండు కూడా చూడండి, హైడ్రోజన్ కార్బన్ ఈ రెండు కూడా కలిసిపోయి మనకు ఫామ్ అయ్యేటువంటి డెరివేటివ్స్ని మనం ఏమంటామంటే కాంపౌండ్స్ మనం ఏమంటామంటే హైడ్రోకార్బన్స్ అంటాం. ఓకేనా. సింపుల్గా అండి, ఏం లేదు ఇక్కడ. హైడ్రోకార్బన్ అంటే హైడ్రోజన్ అండ్ కార్బన్ ఆ రెండు కలిసినటువంటి కాంపౌండ్స్ని మనం హైడ్రోకార్బన్స్ అని సింపుల్గా చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఒకసారి ఇక్కడ. మరి దాంతోపాటుగా హైడ్రోజన్ ఇట్స్ కాంపౌండ్స్ అండ్ హైడ్రోకార్బన్ సంబంధించి సార్ చూసినట్లయితే ఇక్కడ చూడండి లార్జర్ నెంబర్ ఆఫ్ ఇట్స్ కాంపౌండ్స్. ఓకేనా. కాంపౌండ్స్ అనేవి మన కార్బన్ కాంపౌండ్స్ అంటున్నాం కదా. కార్బన్ కాంపౌండ్స్ అనేవి మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. లార్జర్ నెంబర్ ఆఫ్ ఇట్స్ కాంపౌండ్స్. నెక్స్ట్ యూనిక్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఓకేనా. ప్రతి కాంపౌండ్కి కూడా మనకి ఒక పర్టికులర్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే భౌతికంగా ఫిజికల్గా మనకు కనబడేటువంటివి వాటిని మనం ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం. కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే మనకు కనబడేటువంటి రియాక్షన్స్ని మనకు కనబడేటువంటి ప్రాపర్టీస్ని కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. ఓకేనా. సింపుల్గా ఏంటంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మన కంటికి కనపడేటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం. కెమికల్ ప్రాపర్టీస్ అంటే మనకు కంటికి కనపడకుండా జరిగేటువంటి రియాక్షన్స్ని కానీ మెకానిజమ్స్ని కానీ మనం ఏమంటామంటే కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇక్కడ చూడండి నోస్, ఐస్, ఇయర్స్ ఇవన్నీ కూడా హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ అనమాట. ఎందుకంటే ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి కాబట్టి వీటిని మనం ఫిజికల్ ప్రాపర్టీస్ కింద చెప్పవచ్చు. ఓకేనా. ఫిజికల్ పార్ట్స్ అంటాం. ఓకేనా. కెమికల్ ప్రాపర్టీస్ లేదా కెమికల్ మెకానిజమ్స్ కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటంటే మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ ఏముంటాయంటే డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, హార్ట్ ఫంక్షన్ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా మనకి
నర్వస్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కనపడనటువంటి రియాక్షన్స్ సిస్టమ్స్ కాబట్టి వీటిని మనం కెమికల్ ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మన కంటికి కనపడేటువంటి వాటిని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సో కెమిస్ట్రీలోకి వచ్చినట్లయితే సో కాంపౌండ్ తీసుకుంటే ఒక కాంపౌండ్ అనేది ఏ కలర్లో ఉంది, ఓకేనా? అది వైట్ కలర్లో ఉందా, కలర్లెస్ కాంపౌండా, ఓకేనా? అది సాలిడ్ స్టేటా, లిక్విడ్ స్టేటా, ఓకేనా? స్టేట్, కలర్, దాని యొక్క సైజు, సో వీటిని మనం ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం. అర్థమవుతుందా? ఓకే, కాంపౌండ్ తీసుకుంటే. ఓకేనా? కెమికల్ ప్రాపర్టీస్ అంటే అది వెయిట్తో రియాక్ట్ అయ్యి వెయిట్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఆ రియాక్షన్స్ అనేవి మన కంటికి కనపడవు కదా, సో కాబట్టి వాటిని మనం కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, టెట్రావేలెన్సీ ఆఫ్ కార్బన్. ఓకేనా? సో కార్బన్కి మనకు కార్బన్ యొక్క వేలెన్సీ 4 అంటామండి. సో దాని గురించి మనం అంటే కార్బన్ యొక్క వేలెన్సీ 4 ఉంటుంది. సో ఎందుకు ఏంటి అనేది మనము ఫర్దర్ క్లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో టెట్రావేలెన్సీ, సో కార్బన్ యొక్క వేలెన్సీ వచ్చేసి 4 అనమాట. సో అంటే ఇది ఇక్కడ మీనింగ్ ఏంటంటే కార్బన్ అనేది కార్బన్ చుట్టూ 4 బాండ్లు అయితే ఉంటాయి. అంటే కార్బన్ అనేది రిమైనింగ్ వాటితో, సో రిమైనింగ్ మూలకాలతో, రిమైనింగ్ ఎలిమెంట్స్తో 4 బాండ్స్ అయితే ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్బన్ 1 2 3 4 1 2 3 4, సో ఈ 4 బాండ్స్. సో కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఉంటాయి కాబట్టి సో కార్బన్ అనేది 4 బాండ్స్ అయితే ఫామ్ చేస్తుంది. దాన్ని మనం టెట్రావేలెన్సీ అంటాం. సో టెట్రా అంటే ఏంటంటే 4 అనమాట. ఓకేనా? టెట్రావేలెన్సీ, ఓకేనా? టెట్రావేలెన్సీ ఆఫ్ కార్బన్. ఓకేనా? సో ఇది మనము కార్బన్ సంబంధించినటువంటి టెట్రావేలెన్సీ సంబంధించి. ఓకేనా? సో ఇక్కడ మనకు హైడ్రోకార్బన్స్ అనగానే మనకు కార్బన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే కార్బన్. ఓకేనా? సో కార్బన్ గురించి మనం డెప్త్గా చదవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కార్బన్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్. ఓకేనా? కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ మనకు 6 అనమాట. ఓకేనా? అటామిక్ నెంబర్ని మనము జెడ్ అనేటువంటి దీంతో సూచిస్తామన్నమాట. ఓకేనా? కార్బన్ జెడ్ అంటే పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్ అంటాం. ఓకేనా? అటామిక్ నెంబర్. సో ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయండి. అటామిక్ నెంబర్ని మనం జెడ్తో ఇండికేట్ చేస్తామన్నమాట. సో 6 కాబట్టి చూడండి, ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ 1s2 2s2 2p2. ఓకేనా? 1s2 2s2 2p2. సో 2 4 6, సో 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి 2p, ఓకేనా? p ఆర్బిటాల్ ఉంది కదా, p ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ని మనము ఇలా రాసుకోవచ్చు కదా, 2px 2py 2pz 0. ఓకేనా? 2px 1 2py 1 2pz 0. ఇక్కడ చూడండి, దీంట్లో ఎలక్ట్రాన్స్ 0, 2pyలో 1 ఎలక్ట్రాన్, 2pxలో 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 2s2లో 2 ఎలక్ట్రాన్స్, 1s2లో 2 ఎలక్ట్రాన్స్. అర్థమవుతుందా? 2 ఎలక్ట్రాన్స్ 4 5 6 ఇలా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? p ఆర్బిటాల్లో మనకి 2px 2py 2pz ఉంటాయి. ఓకేనా? 2px 2py 2pz 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2pxలో ఒక ఎలక్ట్రాన్, 2pyలో ఒక ఎలక్ట్రాన్, 2pzలో మనకి ఎలక్ట్రాన్స్ 0, అంటే 2 ఎలక్ట్రాన్స్ సరిపోయినాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎలక్ట్రాన్ లేదు కాబట్టి 2p0 అని రాసిన. ఓకేనా? అందుకే ఇక్కడ మనము ఇక్కడ ఖాళీ బాక్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్. ఓకేనా? సో కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. ఓకేనా? 1s2 2s2 2px 2p2 ఇలా రాయొచ్చు, 2px1 2py1 2pz 0. ఓకేనా? 0. ఓకే, సో ఇది మనకి గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, కార్బన్ యొక్క గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే సో కార్బన్ యొక్క ఒరిజినల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనం ఇక్కడ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది ఈ కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనం గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి, ఇక్కడ చూడండి 1s2 ఇక్కడ చూడండి 2s1 2p1 2px1 2py1 2pz1. ఓకేనా? ఇది ఎలా వచ్చింది అంటే కార్బన్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా? సో గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా? అవునా? గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది. ఓకేనా? ఇక్కడ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో నుంచి మనకి ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ 2s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 2s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా,
ఈ 2s2లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ చూడండి, 2 ఎలక్ట్రాన్స్ 1 1. ఇక్కడ మనకు ఒక ఖాళీగా బాక్స్ ఉంది కదా, ఇక్కడ 2s2లో ఉన్నటువంటి ఈ 2 ఎలక్ట్రాన్స్లో ఈ ఎలక్ట్రాన్ అనేది 2pz వస్తుంది. జాగ్రత్తగా వినాలి. అప్పుడేమొస్తుందంటే 1s2 యాజ్ ఎలా రాసేసిన 2s2లోంచి ఒక ఎలక్ట్రాన్ 2pz వెళ్ళింది కదా, అంటే ఇక్కడ మనకు ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే 2s1 2px1 2py1 2pz1. అర్థమవుతుందా? 2s2లో నుంచి అంటే ఇక్కడ నుంచి మనకు ఒక ఎలక్ట్రాన్ 2pz0లోకి వెళ్ళింది. ఓకేనా? అప్పుడేమొస్తుంది 2pz0 కాస్త 2p ఇక్కడ z అండి, ఇది 2pz1గా మారింది. ఓకేనా? సో ఇది మనకి ఎగ్జైటెడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్. అర్థమవుతుందా? ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇది ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కార్బన్ ఆటమ్ అండర్గోస్ ఓన్లీ sp sp2 sp3 హైబ్రిడైజేషన్. ఓకేనా? సో ఆర్గానిక్ కాంపౌండ్స్లో కార్బన్ అనేది sp హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, sp2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా? సో ఇంతవరకు జస్ట్ గుర్తుపెట్టుకోండి, sp sp2 sp3 హైబ్రిడైజేషన్ అని. హైబ్రిడేషన్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ అనేవి మనము ఫర్దర్ క్లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఆర్గానిక్ కాంపౌండ్స్లో కార్బన్ ఆటమ్ అనేది సో విచ్ హైబ్రిడేషన్ అంటే sp sp2 sp3 హైబ్రిడేషన్ అనమాట. ఓకేనా? సో ఇది మనకు ఇంతవరకు కార్బన్ సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది మనకు ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే కార్బన్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు ఈ టాపిక్లో భాగంగా పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వీడియోలో మనం ఇంకా కొన్ని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేద్దాం.